అందరికీ నమస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన కాన్స్టిట్యున్సీ పులివెందులకు వెళ్ళారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి పులివెందులకు వెళ్ళటం జరిగింది. అక్కడ నందిపల్లి అనే గ్రామంలో నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం జరుగుతున్నాయి. వాటికి ఆయన అటెండ్ అయ్యారు. ఆయన చేసినటువంటి ఘనకార్యం ఒకటి మీకు నేను చూపెట్టదలుచుకున్నా. ఆయన చేసిన ఘనకార్యం ఏంటంటే హిందువులకు ఇంకొక మహా అపచారం చేశారు. ఎందుకంటే ఈయనకు ఒకటే అలవాటు, ప్రతిరోజు ఏదో ఒకటి చేయటమే. ఎందుకంటే నిన్నటిదాకా టీటీడీ మీద జరిగినటువంటి వ్యవహారాలన్నీ మనం చూసాం. ఇవాళ నిన్ననికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసినటువంటి లడ్డూలో వాళ్ళు చేసినటువంటి అవకతవకలు, కల్తీ గురించి ప్రజల దృష్టికి అన్నిటిని కూడా తీసుకెళ్ళటం జరిగింది. ఇవన్నీ చూసి వాటిని డైవర్ట్ చేయడానికి కొత్త పందా ఎత్తి ఇంకొకసారి హిందూ మతానికి, హిందూ మత భక్తులకి మహా అపచారం చేశారు. అపచారం ఏంటో ఒకసారి మీకు నేను చూపెడతాను. వీడియో ప్లే చేయమ్మా. చూస్తున్నారు కదా, ఆయన చేతికి పూజారి గారు తీర్థం ఇచ్చారు. తీర్థాన్ని ఏం చేస్తామండి? మీరేం చేస్తారు? తీర్థం ఇస్తే దేవుడి తీర్థం, ఆ దేవుడిని భావిస్తూ దానిలో కళ్ళకద్దుకుని తీర్థాన్ని మనం స్వీకరిస్తాం. కానీ మహానుభావుడు మూర్ఖుడు ఏం చేశాడో ఒక్కసారి మీరు చూడండి. తీర్థాన్ని కింద పారబోసాడు. ఆ పైన ఈయనకంటే తెలివిగలది తీర్థాన్ని తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకుని తల మీద పోసుకుంటుంది. అంటే నోట్లో పోసుకోరు, తీర్థం తీసుకోరు. వీళ్ళకి తీర్థంతో పని లేదు, దేవుళ్ళతో పని లేదు. ఒకటే నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ ద్వారా, అయ్యా మీరు మా మతాన్ని గౌరవించకపోతే మీరు గుళ్ళకి వెళ్ళొద్దు, మీ మతాన్ని గౌరవించుకోండి. ఎవరినైనా ఈ దేశంలో, సెక్యులర్ దేశంలో నేను హిందూ మతంలో ఉన్నాను, నా మతాన్ని నేను గౌరవించుకుంటాను, అదేవిధంగా పరమతాలను కూడా నేను గౌరవిస్తా. ఎందుకంటే నన్ను చాలామంది పిలుస్తారు, చర్చిలకు వెళ్తాం క్రిస్మస్ రోజు, అదేవిధంగా వేరే ముస్లిం పండుగలకి మనం వెళ్తాం, మసీదులకు వెళ్తాం, వాళ్ళకి ఇది ఇస్తాం. ఏది చేసినా కానీ ఎంతో బాధ్యతగా భక్తితో చేస్తాం. ఈయనకి తన మతం మీద ప్రేమ ఉందో లేదో అది కూడా నాకు అనుమానమే. ఎందుకంటే ఈయన గారు నీకు తన మతాన్ని గౌరవిస్తే నిజంగా హిందూ మతంలో మారినట్టు 3 మునకలేసి ఆ స్వరూపానంద స్వామి గారి ఎలక్షన్ల ముందు నాటకం ఆడటం కోసం 3 మునకలేసి నువ్వు హిందువు అయిపోయావు అని చెప్పి పంపించడం జరిగింది. ఇదంతా ఏంటంటే ఏ మతాన్నైనా తన రాజకీయ అవసరాల కోసం వాడుకునేవాడు ఎవరైనా ఉన్నాడంటే వాడే జగన్మోహన్ రెడ్డి. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకి ఏ మతం మీద గౌరవం లేదు, తన మతం మీద గౌరవం లేదు, ఎదుటి మతాల మీద ప్రేమ లేదు. ఇవన్నీ కూడా నాటకాలు. వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి పాముల్లాగా వాళ్ళ మీద పడుతున్నాయి. ఈ పాములన్నీ తప్పించుకోవడానికి ఇంకొక మహాపాపాలు చేస్తారు. ఆయనకి అది అలవాటు అయిపోయింది. ఇదే గుళ్ళో ఇంకో తప్పు ఆయన చేశాడు. ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేయమ్మా. చూస్తున్నారా ఆ వీడియోలో? హవిస్సులండి. అదేంటి? యజ్ఞగుండం కనపడుతుంది కదా. యజ్ఞగుండంలో మనం ఆ మంత్రం చెప్పేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ వీటిని హవిస్సులు అంటాం. వాటిని అగ్నిగుండంలో వేస్తాం, మంత్రం చదువుతూ వేస్తాం, లేకపోతే మంత్రం వింటూ వేస్తాం. స్వాహ అనాలి. మంత్రం ఆయన చెప్తాడు, స్వాహ అంటూ మనం లోపలేస్తాం. ఏం నమ్ముతామంటే మా మతంలో, హిందూ మతంలో నమ్మకం ఏంటంటే ఆ హవిస్సుల్ని అగ్నిదేవుడు, అగ్ని ఉన్నాడు కాబట్టి అగ్నిదేవుడు ఇవి తీసుకెళ్ళి దేవతలకి ఇస్తే మన కోరిక నమ్మకం జరిగింది కూడా. నా కళ్ళ ముందు నేను చూశాను, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటిని ఆయన ఏం చేశాడు? అవి తీసుకెళ్ళి పూజారి గారికి ఇచ్చాడు. అసలు నమ్మకం లేదు, ఇష్టం లేదు. ఎందుకు పోతావు స్వామి, మాకు కర్మ ఎందుకు నీ మూలకంగా? హిందూ మతం మీద, హిందూ దాడుల మీద ఎందుకు చేస్తావు? హిందూ మతం మీద నీకు నమ్మకం లేకపోతే వెళ్ళొద్దు. ఇంకోసారి మీ ద్వారా ఇంకోటి కూడా నేను కోరుకుంటున్నా, మీరు ఇన్ని పిలవద్దు. అసలు హిందూ మతాలకి, హిందూ మతంలో ఉన్నటువంటి గుళ్ళల్లో చేసేవాళ్ళకి, హిందూ మతానికి మీ ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా, ఎందుకు ఇన్ని పిలుస్తారు? మాకెందుకు ఈ అవమానాలు చూపెడతారు? ఆయనకి ఇష్టం లేదు. మన కళ్ళ ముందు ఆయన కనపడుతుంది. ఆయన భార్య ఏమో తీర్థం ఇస్తే తల మీద పోసుకుంటుంది, ఈయన తీర్థం కింద పోస్తాడు.
ఇలాంటి పనులు చేసేవాళ్ళని మనం పిలిచి మనం ఎందుకు అవమానపడాలి? హిందూ మతాన్ని ఎందుకు మీరు కించపరుస్తున్నారు? ఈ దేవాలయాల మీద వాళ్ళు చేసినటువంటి దాడుల సంగతి మీకు తెలుసు కదా. 1924లో ఎన్ని దాడులు అయినాయి? ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఈ విధంగా మనం చేయాలి? ఇవన్నీ మనం ఎందుకు చేయాలని మరొకసారి మీ ద్వారా నేను అడుగుతున్నా. ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన ఇంకా కూడా అదే విధంగా మాట్లాడటం, ఈ విధంగా చేయటం ఎంతవరకు న్యాయం? ఆయన ఏంటంటే ఇక టీటీడీలో జరిగినటువంటి లడ్డు కల్తీ మీద మాట్లాడుతూ ఒక మాట అంటాడు. నేను కల్తీ చేయలేదని వాళ్ళు చెప్పరు. టీటీడీ చైర్మన్లు ఇద్దరు కూడా కల్తీ జరిగిందని చెప్పారు. ఇంకోటి ఏదో కలవలేదని చెప్తారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత కలిసిందా లేదా అనేది బయటకు వస్తుంది. దాంట్లో ప్రాథమిక విచారణలో కలిసిందని చెప్పారు. ఇవాల్టి దాకా కలవలేదన్న ఒక పేపర్లో ఉందా? 30 కలవలేదని మీరు ఏమైనా చూపెట్టగలుగుతారా? ఏమో బుకాయించి మాట్లాడతారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో 36 పేజీలో క్లియర్ కట్గా దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు క్లియర్ కట్. లేదు లేదు మేము చూడలేదు. నీకు ఏ కాగితంలో కావాలో మేము చూపెడతాను రా, ధైర్యం ఉంటే వచ్చి నిలబడు, మాట్లాడు, డిస్కషన్కి రండి. అసెంబ్లీలోనే జరిగింది. నిన్న మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, గంట సేపు దీని మీద వివరణ ఇచ్చారు. మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా మొత్తం చూపెట్టారు, చేసి చూపెట్టారు. దాని మీద డిస్కషన్ రండి. మీరు రాకపోతే మీ 11 మంది మీతో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలని పంపించండి, మాట్లాడించండి. దమ్ముంటే రండి. మీరు తప్పు చేశామని ఒప్పుకోండి, ప్రాయశ్చిత్తాలు చేసుకోండి, అడగండి. అయ్యా తప్పు అయిపోయింది, నాకు తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూద్దాం, ఏ విధంగా దీన్ని కాపాడాలని మీరు మాట్లాడండి. అది మానేసి ఎదురుదాడి చేస్తారు. వీటిని తప్పించుకోవడానికి ఇంకొక మహాపాపాలు చేస్తున్నారు. అయ్యా మీ ద్వారా నేను ఒకటి చెప్తున్నా, ఈ జన్మలో చేసిన తప్పులు ఈ జన్మలోనే మీరు అనుభవించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అందరూ అనుభవిస్తాం. నేనేదైనా తప్పు చేస్తే నేను అనుభవిస్తా, మీరు చేస్తే మీరు అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు. మీరు ఈ తప్పుల్ని సరిదిద్దే బాధ్యత మీరు తీసుకోవాలి. ఇప్పటికైనా మీరు మారి ఈ తప్పుల్ని సరిదిద్దుకొని మంచి మార్గంలోకి రావాలని, వస్తారని, ప్రాయశ్చిత్తం మీరు చేసుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నా. ఈ జరగని రోజున మీకేమవుతుందో నేను మాత్రం నా నోటితో నేను అనకూడదు, అనను. ఎందుకంటే ఓ బ్రాహ్మడుగా ఎవరికి నేను శాపనార్థాలు పెట్టను. కానీ దేవుడు మాత్రం చూస్తూ ఊడుకోడు. జగన్మోహన్ రెడ్డి గారు మీ తప్పులన్నీ లెక్కేస్తున్నాడు. శిశుపాలుడు తప్పులు లెక్క మీకు కూడా లెక్కేశారు. ఈ చివరికి వచ్చింది శిశుపాడు తప్పులతో పాటు మీకు కూడా చివరి అంకెకి వచ్చేసింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చేసిన అపచారాలన్నీ లెక్కలేసే మీకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఇది దేవుడిచ్చినటువంటి, మీరే చెప్తారు కదా స్క్రిప్ట్ రాస్తాడు దేవుడని. ఆ స్క్రిప్ట్ రాశాడు. 11 సీట్లకి మీకు స్క్రిప్ట్ రాశాడు. అది ఎప్పుడుది? 2019, 24 వరకు చేసిన తప్పులకే మీకు 11 సీట్లకి స్క్రిప్ట్ రాశాడు. మీరు చెప్పిన స్క్రిప్టే దేవుడు రాసి పెట్టేశాడు, అయిపోయింది. కానీ ఇవాళ 2024లో మీరు చేస్తున్నటువంటి తప్పులు, 19, 24లో మీరు చేసిన తప్పులకి స్క్రిప్ట్ రాసిన దేవుడు 24 తర్వాత మీరు చేసినటువంటి తప్పులు ఇంకెన్ని ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ తప్పులన్నీ కూడా మళ్ళీ తిరిగి దేవుడు మీకు వేస్తాడు. ఎందుకంటే అప్పుడు దేవుని మీద, దేవాలయాల మీద దాడులు అవి చేశారు తప్పితే మిగతా కార్యక్రమాలు లేవు. కానీ ఇప్పుడు మీరు చేసింది డైరెక్ట్గా దేవుడి మీదే అటాక్ చేస్తున్నారు. చేసిన తప్పుని చెప్పకుండా మేము అపచారం చేయలేదు, మేమేం చేయలేదు, దీంట్లో ఏం కలవలేదని ఎదురు దాడి చేస్తున్నారు. ఈ తప్పులకి మీకు ఎన్ని సీట్లు వస్తాయో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఏమైపోతారో ఆలోచించుకోండి. మీరు ఈ తప్పులు ఎందుకు చేయాలి? తప్పు ఒప్పుకోండి, ప్రజలకు చెప్పండి, మేము తప్పు చేశాం, ఈ తప్పుని సరిదిద్దుకోవాలి, ఏదో విధంగా ప్రభుత్వం చేస్తుంది, మేము సహకరిస్తాం, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని ఇప్పటికైనా చెప్తే, ఇవాళకైనా మీరు ఆలోచించి చెప్తే దేవుడు మీకు ఒక మంచి మార్గాన్ని చూపెడతాడు. లేకపోతే ఈ 11 పక్క 1 లేకపోతే 0 మిగులుస్తాడు తప్పితే మీకు ఆల్రెడీ దేవుడు స్క్రిప్ట్ రాశాడు 2029కి. మీరు చేసిన ఈ తప్పులన్నీ కూడా చూస్తున్నాడు. అయ్యా ఇప్పటికైనా మీరు మారండి, మీరు ఆలోచించండి. హిందూ మతాన్ని కూడా ఒకసారి, హిందూ మత పెద్దల్ని కూడా నేను కోరుతున్నా, మఠాధిపతులు పీఠాధిపతులను కూడా నేను కోరుతున్నా, అయ్యా మీరు కూడా ముందుకు రండి. ఈ హిందూ మతం నుంచి మనం బహిష్కరించే సమయం ఆసన్నమైందని మరొకసారి మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను. ఏం సార్?